అమ్మయ్యా! ఇంటర్మీడియట్ పూర్తయింది. ఒక పెద్ద ప్రయాణమైతే ముగిసింది. కానీ ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న మన ముందు నిలబడి ఉంది. తర్వాతేంటి? ఇది కేవలం ఓ ప్రశ్న కాదు, మన భవిష్యత్తుని నిర్దేశించే ఒక కీలకమైన నిర్ణయం. సరే, ఈ గందరగోళంలో కొంచెం స్పష్టత తీసుకురావడానికి ప్రతి దారి గురించి లోతుగా చర్చిద్దాం. చూడండి, ఈ దశలో మనం తీసుకునే నిర్ణయం మన లైఫ్ను సెట్ చేయగలదు. అదే సమయంలో సరిగ్గా ఆలోచించకపోతే కొన్ని విలువైన సంవత్సరాలు వృధా అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ విశ్లేషణలో ఎంపీసీ నుండి ఆర్ట్స్ వరకు ప్రతి గ్రూప్లో ఉన్న అవకాశాలు ఏంటి, సవాళ్లు ఏంటి అనేవి చాలా స్పష్టంగా పరిశీలిద్దాం. మొదటగా ఎంపీసీ, అంకెలతో ఆడుకోవడం, సమస్యలను పరిష్కరించడం ఇష్టమున్నవాళ్లకి ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఇది నేరుగా టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలు, సైన్స్ ప్రపంచంలోకి మనకు దారి చూపిస్తుంది. ఎంపీసీలో ఉన్న అవకాశాల వెడల్పు చూడండి. ఇంజనీరింగ్ అనేది చాలా పాపులర్ ఆప్షన్, కాదనలేం. కానీ బీఎస్సీ లేదా బీసీఏ లాంటి డిగ్రీలు కూడా సాఫ్ట్వేర్, డేటా సైన్స్ వంటి రంగాల్లో అద్భుతమైన కెరీర్లకు దారితీస్తాయి. అంతేకాదు, దేశానికి సేవ చేయాలనుకునే వారికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే ఎన్డీఏ ఒక గొప్ప ఎంపిక. అయితే కొన్ని సాధారణ తప్పుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా, ఎవరో చెప్పారనో, ఒత్తిడి వల్లో ఇంజనీరింగ్లో చేరితే చదువు భారంగా మారిపోతుంది. ఫ్రెండ్స్ వెళ్తున్నారు కదా అని మనం కూడా వెళ్లడం కంటే మనకేం నచ్చుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కడి గుర్తుంచుకోండి, డిగ్రీ సర్టిఫికేట్ కంటే మన దగ్గరున్న స్కిల్సే కెరీర్లో మనల్ని ముందుకు నడిపిస్తాయి. సో, మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, టెక్నాలజీ చాలా వేగంగా మారుతోంది. కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి కొత్త నైపుణ్యాలపై దృష్టి పెడితే మన భవిష్యత్తు చాలా బలంగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం బైపీసీ ప్రపంచంలోకి అడుగుపెడదాం. ఈ మార్గానికి తెలివితేటలు మాత్రమే సరిపోవు. అపారమైన సహనం, సంవత్సరాల తరబడి అంకితభావం చాలా అవసరం. ఇది ఒక కోర్సు కాదు, ఒక సుదీర్ఘ సేవాయాత్ర లాంటిది. బైపీసీ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఎంబీబీఎస్. నిజమే, కాని అది మాత్రమే కాదు, చాలా విలువైన అవకాశాలు ఉన్నాయి. ఫార్మసీ, నర్సింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ సైన్సెస్ ఇలాంటి రంగాలు సమాజానికి ఎంతో అవసరం. పైగా స్థిరమైన కెరియర్ను అందిస్తాయి. ఈ మార్గంలో చేసే చిన్న పొరపాట్లు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. నిజంగా సేవ చేయాలనే ఆసక్తి లేకుండా కేవలం హోదా కోసం ఎంబీబీఎస్ ట్రై చేయడం కరెక్ట్ కాదు. పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక బ్యాకప్ ప్లాన్ ఉండడం చాలా అవసరం. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సుదీర్ఘ ప్రయాణానికి మానసికంగా సిద్ధంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ మాట సారాంశం ఒకటే, వైద్యరంగంలో టాలెంట్ ఒక్కటే సరిపోదు. సంవత్సరాల తరబడి ప్రతిరోజూ క్రమం తప్పకుండా కష్టపడాలి. ఇక్కడ నిలకడ అంటే కన్సిస్టెన్సీ, అదే విజయానికి పునాది. సరే, ఇప్పటిదాకా సైన్స్ గ్రూపులు చూశాం. ఇప్పుడు కామర్స్, ఆర్ట్స్ వైపు వెళ్దాం. ఈ రంగాలు వ్యాపారం, ఫినాన్స్, మన సమాజంలోని వివిధ కోణాలను మనకు పరిచయం చేస్తాయి. అంతేకాదు, అద్భుతమైన కెరీర్ అవకాశాలను కూడా అందిస్తాయి. ముందుగా కామర్స్ చూద్దాం. బీకామ్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. దానిపైన సీఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్, అలాగే సీఎంఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేస్తే కెరియర్ ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తుంది. బిజినెస్ మేనేజ్మెంట్ మీద ఆసక్తి ఉన్నవాళ్లకు బీబీఏ ఒక మంచి ఆప్షన్. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, సీఏ అనేది చాలా కష్టమైన కోర్సు. దాన్ని తేలిగ్గా అస్సలు తీసుకోవద్దు. కేవలం పుస్తకాల్లో చదివితే సరిపోదు. నిజ జీవితంలో అకౌంట్స్ ఎలా పనిచేస్తాయో ప్రాక్టికల్గా నేర్చుకోవడం ముఖ్యం. స్కిల్స్ లేకుండా డిగ్రీ పట్టా ఉంటే పెద్దగా ఉపయోగం ఉండదు. సో కామర్స్ విద్యార్థులకు సింపుల్ సలహా ఏంటంటే, వాళ్ల కోర్ సబ్జెక్టులైన అకౌంట్స్, ఫైనాన్స్లో మంచి గ్రిప్ సంపాదించాలి. అదే వాళ్ల కెరియర్కు బలమైన పునాది వేస్తుంది. ఇక ఆర్ట్స్ తీసుకుంటే భవిష్యత్తుండదు అనే మాట మనం చాలాసార్లు వినుంటాం కదా. అది 100% అబద్ధం. నిజానికి లా, జర్నలిజం, ఇంకా యూపీఎస్సీ ద్వారా సివిల్ సర్వీసెస్ వంటి అత్యంత శక్తివంతమైన కెరియర్లకు ఆర్ట్స్ ఒక అద్భుతమైన పునాది. ఆర్ట్స్ గ్రూపుని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. అది ఈజీ అని అనుకోవడం పెద్ద తప్పు. సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో గెలవాలంటే చాలా సీరియస్గా ఒక పద్ధతి ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. ఈ రంగంలో ఎన్ని రకాల అవకాశాలున్నాయో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆర్ట్స్ విద్యార్థులకు ఇది కీలకమైన సలహా. ఒక లాయర్గా వాదించాలన్నా, ఒక జర్నలిస్టుగా రాయాలన్నా, లేదా ఒక సివిల్ సర్వెంట్గా ప్రజలతో మమేకం కావాలన్నా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్,
ప్రపంచం గురించి విస్తృతమైన నాలెడ్జ్ ఉండాలి. ఇవే వారిని విజయానికి దగ్గర చేస్తాయి. సరే, ఇప్పటివరకు మనం అన్ని దారుల గురించి చూశాం. ఎంపీసీ, బైపీసీ, కామర్స్, ఆర్ట్స్, ఇన్ని అవకాశాలున్నప్పుడు సరైనదాన్ని ఎలా ఎంచుకోవాలి? ఈ గందరగోళం రావడం చాలా సహజం. మరి దీనికి పరిష్కారమేంటో చూద్దాం. ఈ కన్ఫ్యూషన్కు సమాధానం బయట ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఈ 3 ప్రశ్నలను మనల్ని మనం నిజాయితీగా వేసుకోవాలి. మొదటిది, ఏ సబ్జెక్ట్ చదువుతుంటే టైమే తెలియకుండా గడిచిపోతుంది? రెండవది, ఒక 10 ఏళ్ల తర్వాత ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నారు? ఏ రంగంలో ఉండాలనుకుంటున్నారు? ఇక మూడవది, ఆ లక్ష్యం కోసం రోజు ఎంత కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు దొరికాయంటే చాలు. బయటవాళ్లు చెప్పే మాటలు, ఒత్తిళ్లు మనల్ని ఏమీ చేయలేవు. మన దారి ఏంటో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్పష్టతే మనకు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. చివరగా ఒక ముఖ్యమైన విషయం, మనం ఎంచుకున్న స్ట్రీమ్ ఏదైనా కావచ్చు. విజయమనేది పూర్తిగా మన వ్యక్తిగత కష్టం మీదే, మనం నేర్చుకున్న నైపుణ్యాల మీదే ఆధారపడి ఉంటుంది. ఏ గ్రూపులోనూ సులభమైన విజయమనేది ఉండదు. కాబట్టి లోతుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. అవసరమైన స్కిల్స్ నేర్చుకోండి. ప్రతిరోజూ కష్టపడండి. ఎందుకంటే అంతిమంగా మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. మీ ప్రయాణానికి ఆల్ ది బెస్ట్.